విచారణ జరిపించండి, ఆయన చేసినటువంటి అవినీతి పైన వెంటనే విచారణ జరిపి ఏ నిధులైతే సోహా చేశారో ఆ నిధులు రికవర్ చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ఇంతవరకు కలెక్టర్ గారు కూడా స్పందించలే. మరి అది స్పందన కార్యక్రమమో లేకపోతే వారు ఏదో ఉచితంగా ప్రజలను చూడడానికి పెట్టినటువంటి కార్యక్రమం మాకైతే అర్థం కావడంలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం కలెక్టర్ గారికి. మరి స్పాట్ వాల్యుయేషన్ పేరుతో గురువై శెట్టి ఆర్ఐఓ గారు వచ్చినప్పటి నుంచి స్పాట్ వాల్యుయేషన్ పేరుతో మరి క్యాంపులో బాయ్స్ పనిచేశారు. ఎగ్జామినేషన్ స్పాట్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఆర్ఐఓ గారు మాత్రం ఆ స్పాట్ వాల్యుయేషన్ సంబంధించినటువంటి డబ్బులు ఆ క్యాంప్ బాయ్స్ కి ఇవ్వకుండా కేవలం వారికి సంబంధించినటువంటి బంధువుల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి డ్రా చేసుకున్నారు. అదే విధంగా ఈరోజు ఆన్ డ్యూట్ లో జిల్లా కార్యాలయం ముయ్యకుండా మరి ఏదైనా ఉంటే సెలవు పెట్టి వెళ్ళిపోవాలా, కానీ స్టాఫ్ అంతా ఉండేటువంటి ఆర్ఐఓ కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బంది అంతా కూడా బంద్ చేసి ఓపెన్ చేసేటువంటి కార్యాలయం క్లోజ్ చేసి ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఒక మంచి హోటల్లో లగ్జరీ హోటల్లో ప్రిన్సిపల్లకు పార్టీ ఇవ్వడం జరిగింది. 10వ తేదీ పార్టీస్తే 10వ తేదీ ఘనంగా సన్మానం చేయించుకోవడం జరిగింది. మరి ఆన్ డ్యూట్ లో ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసును క్లోజ్ చేస్తారా అని మేము అడుగుతా ఉన్నాం. అలాగే పరీక్షల పేరుతో ప్రాక్టికల్స్ పేరుతో ఫీజులు దోపిడీ చేయడం జరిగింది. ఇది సాక్షి పేపర్కి రావడం జరిగింది. ఇంత పెద్దగా సాక్షి పేపర్కి వస్తే మన కలెక్టర్ గారు స్పందించలేదు. మరి ఇంటర్మీడియట్ బోర్డు కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఏం చేస్తా ఉన్నారో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఆయన రవాణా ఖర్చులు, ఆయన రెంట్కి పెట్టుకున్నటువంటి ఖర్చులు, జిల్లా వ్యాప్తంగా ఆయన తిరిగినటువంటి ఒక కార్ వెహికల్ రెంట్ 1200 తిరిగితే దాదాపుగా 2500 3500 రాసుకొని డబ్బులు సహా చేస్తా ఉన్నారు. సమగ్ర విచారణ జరిపించి అవినీతి ఆనకుండా అయినటువంటి ఆర్ఐఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎటువంటి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నియమించినటువంటి డ్రైవర్ రాంబాబు గారికి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఫోన్ పే ద్వారా డబ్బులు కొట్టాయి. ఎందుకయ్యా అంటే దానికి ఆ పర్మిషన్ లేదు, దీనికి ఈ పర్మిషన్ లేదు, ప్రాక్టికల్స్ పేరుతో అవి లేవు వసతులు ఇవి వసతులు లేవని చెప్పి ఇండైరెక్ట్ గా డ్రైవర్ రాంబాబుని అడ్డం పెట్టుకొని దోచుకున్నారు. తక్షణమే కలెక్టర్ గారు డ్రైవర్ రాంబాబు ఫోన్ పే పైన విచారణ జరిపించాలి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం, అలాగే విద్యాశాఖ మంత్రి క్యాంపు కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మహేంద్ర నాయుడు, డెమోక్రటిక్ స్టూడెంట్స్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ బ్లాక్ మెయిల్ చేశాయని చెప్పి ఎక్కడైనా నిరూపిస్తే మేము బహిరంగ చర్చకు ఇదే కలెక్టర్ గాంధీ ముందర మేము బహిరంగ చర్చకు సిద్ధం. మీరు సిద్ధమని అడుగుతా ఉన్నాం. మీరు సిద్ధమంటే మీ అవినీతి పైన విచారణకు సిద్ధమంటే మేము బహిరంగ విచారణకు సిద్ధమని చెప్పి ఈరోజు రాయరావు గారికి సవాల్ విసురుతా ఉన్నాం.